ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా మన సంస్కృతి సాంప్రదాయంలో అమ్మాయిని పుట్టిన చోట కన్నా కూడా వెళ్ళే చోటని పాయింట్ ఆఫ్ వ్యూలో పెంచుతారు. మీ అత్తగారింటికి వెళ్తే ఇలాగే ఉంటావా, మీ అత్తగారింటికి వెళ్తే ఇలా చేయకు. అండ్ అట్ ద సేమ్ టైం రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎక్కడ దెబ్బతినకుండా ఇది వద్దు అది తిను. ఈవెన్ మెచ్యూర్ అయిన టైం నుంచి నువ్వులు పెట్టడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా వేడి పదార్థాలు వద్దు, కారం వద్దు అని ఎంతో అసలు చాలా సిస్టమేటిక్గా పెంచిన మన సంస్కృతి సాంప్రదాయంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియో మనం కంపేర్ చేసి చూస్తే కనుక ఇట్ హ్యాస్ ట్రెమెండస్లీ చేంజ్డ్. అవును, చాలా చేంజెస్ ఉన్నాయి. చెప్పిన వినని విధానం ఒకటి చూస్తున్నాం, చెప్పేవాళ్ళు లేకపోవడం కూడా చూస్తున్నాం. కరెక్ట్. ఇట్స్ అల్టిమేట్లీ జాయింట్ ఫ్యామిలీ హ్యాస్ డిస్ట్రాయ్ టోటల్లీ 19.5% డిస్ట్రాయ్ అయిపోయింది. ఒకవేళ నిజంగా పెద్దవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చెప్పినా వినని పరిస్థితిలో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి హెల్త్ అనేది ఒక ప్రీషియస్ అయిపోయింది. అవును, వాళ్ళకి ఏం చెప్తారు మ్యామ్? ఖచ్చితంగా మీరు అన్న దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి. పుట్టింట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటాం? ఒకప్పుడు చూసుకున్నట్టయితే 15 నుంచి 20 సంవత్సరాలు. కానీ వాళ్ళు వాల్యూ ఎడిషన్ కింద అమ్మాయికి ఉండాల్సిన లైఫ్ చాలా పెద్దది కదా. మరి ఆ లైఫ్ని ఫోకస్ చేసుకుని వంట నేర్పించడం దగ్గర నుంచి, ఇంటి పనుల దగ్గర నుంచి సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండేలాగా, ఆరోగ్యరీత్యా సాంప్రదాయాలు అవన్నీ కూడా వచ్చేలాగా నేర్పించి పంపారు. కరెక్ట్. ఎడ్యుకేషన్ కంటే ఎక్కువగా లైఫ్ స్టైల్, విధి విధానాలు, జీవన శైలి ఇవన్నీ నేర్పించి పంపించేవాళ్ళు. అవి నిజంగా ఒకప్పట్లో సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. అంటే హెల్దీ లైఫ్కి సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. ఇప్పుడు ఏమైందంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ వచ్చేసరికి గ్లోబల్ ఒపీనియన్స్ ఉంటాయి. మన కల్చర్ని మనం వదిలేసి గ్లోబల్ ఒపీనియన్స్ వైపు వెళ్ళి గ్లోబల్ కల్చర్ని అడాప్ట్ చేసుకునే దాంట్లో టోటల్ కన్ఫ్యూజన్, కేయోస్. అటు మన కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంతమంది నామోషి, వెస్ట్రన్ కల్చర్ వైపు వెళ్తే అంత హ్యావాక్. మళ్ళీ రిటర్న్ వద్దామనే లోపు వాళ్ళు ఆల్రెడీ బాడీ మొత్తం మారిపోయి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో రియలైజ్ అయ్యే లోపు డ్యామేజ్ అయిపోతుంది. నా రెగ్యులర్ డైలాగ్ అది, మీకు అన్నీ తెలిసే లోపల జీవితం అయిపోతుందని. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు 25-30 ఇయర్స్ వరకు, ఒక 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటే 30 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యి లాభం ఏంటండి? రిప్రొడక్టివ్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. 30 ఇయర్స్ తర్వాత కొంచెం డిఫికల్ట్ రిప్రొడక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్యరీత్యా పీసీఓడీలు, ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్ అన్నీ వచ్చేసాక మిగతా శేష జీవితం వాడిని కరెక్ట్ చేసుకోవడానికో, ఒబేసిటీ వెనకాల పడ్డానికో, లేకపోతే డయాబెటీస్, బీపీ లాంటివి తెచ్చుకుంటే వాటిని కంట్రోల్ చేసుకోవడానికో ఎంత మారినా కూడా అప్పుడు మళ్ళీ అందరూ కల్చర్లోకి వచ్చేసి మనం కొర్రలు తినాలి, మనం జొన్న రొట్టె తినాలి, మనం కూరగాయలు తినాలి అంటే ఆ డ్యామేజ్ని కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. పోనీ కన్సిస్టెన్సీ ఉందా? లేదు. సో ఒక మనిషి తేరుకుని కోలుకుని అయ్యో నేను మారిపోతాను అనుకునే టైంలో చెడిపోయిందేమో, ఆల్మోస్ట్ బాధపడింది, చెడిపోయింది, హింసించింది బాడీని 10 సంవత్సరాలు. మరి దాన్ని రికవరీ అవ్వడానికి కనీసం 3-4 సంవత్సరాలు పడుతుందా? అంత పేషెన్స్ ఎవరి దగ్గర ఉంది? పేషెన్స్ లేకపోగా డిమోటివేట్ అయిపోతున్నారు. 6 నెలలు మంచిగా చేసి వెయిట్ లాస్ అవ్వో, లేకపోతే హెల్తో, లేకపోతే బీపీ కంట్రోల్ అయ్యో, షుగర్ కంట్రోల్ అయ్యో, పీసీఓడి కంట్రోల్కి వచ్చి కొంచెం ఫర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యే, ఎగ్ ఫార్మేషన్ ఇవన్నీ వచ్చేసేసి ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకునే టైంలో డిమోటివేట్ అయిపోతున్నారు. డిమోటివేట్ అయిపోవడమును మళ్ళీ ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా కూడా అది వెంటాడుతూనే ఉంటుంది కదా. హై షుగర్స్ ఉంటే ప్రెగ్నెన్సీలో వెంటాడుతుంది, మళ్ళీ అక్కడ వెయిట్ గెయిన్ అవుతుంది, మళ్ళీ డెలివరీ అయిపోయాక మళ్ళీ ఫుడ్ తిని వెయిట్ గెయిన్ అవుతారు. సో అది ఒక కాన్స్టెంట్ ప్రాసెస్. సో డిసిప్లిన్ ఎప్పటి నుంచి ఉండాలైతే 15 ఏళ్ల నుంచే డిసిప్లిన్ ఉండాలి. అండ్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడము, ఎవరు తినేది వాళ్ళు వండుకోవడము, ఎవరు ఇంటి పనులు వాళ్ళు చేసుకోవడము, ఇంట్లో వాళ్ళు సామూహికంగా నువ్వు ఇది చేస్తావు అనుకుని నేర్చుకుని చేసుకోవడం అనేది అది మన కల్చరే కాదు, అది బతకడానికి కావాల్సిన బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడున్న మదర్స్ ఏం చేస్తున్నారు? నీకు వంట రాకపోయినా పర్లేదు, నువ్వు కూర్చొని చదువుకో, నువ్వు కూర్చొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి, నువ్వు కూర్చుని డాక్టర్ అవ్వు, నువ్వు కూర్చుని ఇంజనీర్ అవ్వు, నువ్వు కూర్చుని ఐఐటి కొట్టు, ఐఐటి హాస్టల్కి వెళ్తావు, హాస్టల్ ఫుడ్ తింటావు. పిల్ల బయటకు వచ్చి మళ్ళీ వండుకుని తినాలిగా. నువ్వు వంట ఎక్కడ నేర్పించావు? నువ్వు వంట నేర్పించలేదు, బట్టలు సర్దుకోవడం నేర్పించలేదు, బట్టలు ఉతకడం నేర్పించలేదు. నువ్వు ఎంత పెద్ద ప్రపంచానికి, నువ్వు స్పేస్కైనా వెళ్ళు, అక్కడైనా వంట చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, బేసిక్ ఉంటాయిగా. ఆ మనిషి కోసం ఆ మనిషి చేసుకోవాల్సిందే. ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకి పనులు ఉంటాయి, ఇవన్నీ ఎవరు చేయాలి?
నువ్వు పని మనిషిని పెట్టుకుంటావు, పని మనిషి వండుతుంది, వండింది నువ్వు తింటావు, అది నీకు సరిపోతుందా? మరి నువ్వు పెరిగిన వాతావరణం వేరు, నువ్వు పెరిగిన కల్చర్ వేరు, నువ్వు తిన్న ఫుడ్ వేరు. నువ్వు తిన్న ఫుడ్ నీకు వండుకోవడం రాకపోతే నువ్వు వేరే ఫుడ్ తింటే ఆటోమేటికలీ బాడీ విల్ బి ఇన్ షాక్. అబ్సల్యూట్లీ. సో ఇవన్నీ ఆలోచించాలి, ఇప్పుడున్న పేరెంట్స్ ఆలోచించాలి. చదువు కంటే సంస్కారం ఇంపార్టెంట్, చదువు కంటే వాల్యూస్ ఇంపార్టెంట్, చదువు కంటే బతకడం ఇంపార్టెంట్, బతక నేర్చడం ఇంపార్టెంట్. బతక నేర్చడం ఎవరు నేర్పించట్లేదు. ఎంతసేపు బావిలో కప్పల్లాగా చదువు 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 అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. కరెక్ట్. అండ్ వంట వచ్చి నువ్వు చేయలేని పరిస్థితిలో నువ్వు చేయట్లేదు, అది నీ చాయిస్, అది డిఫరెంట్ సినారియో, అది నీ చాయిస్. అబ్సల్యూట్లీ. ఇట్స్ యువర్ డెసిషన్. యూ వాంట్ టు స్పెండ్ ఆ టైం ఇన్ సమ్ అదర్ థింగ్, జాబ్ ఇంకేదన్నా అంటే నీ ఇష్టం. బట్ బ్యాక్గ్రౌండ్లో నీకు వచ్చు, నీకు అవసరం ఉంటే నువ్వు నిలబడగలుగుతావు. అవును అవును. అసలు రాదే ఇప్పుడు జనాలకి. ఎంతసేపు బయటపడి తినడం తప్పితే ఇంట్లో వండిన దాని వాల్యూ తెలీదు, ఇంట్లో ఫుడ్ టేస్ట్ గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. అవును అవును, 100% కరెక్ట్.